హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండు ముఖ్యమైనటువంటి వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్, రెండు ఇంపార్టెంట్ ఇష్యూస్ గురించి నేను మాట్లాడతా. అది ఏంటి అంటే, ఒకటి, సిబిఎస్ఈ చదివినటువంటి విద్యార్థులు ఈరోజు డిఎస్సికి డిస్క్వాలిఫై అయిపోతున్నారు. డిఎస్సికి అప్లై చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఒక పాయింట్. ఎందుకంటే సిబిఎస్ఈ చదివిన వారు వాళ్ళకి ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీషే ఉంటుంది, కానీ నోటిఫికేషన్లో మాత్రం వాళ్ళకి తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్గా ఉండాలి. అప్పుడు మాత్రమే డిఎస్సి ఎస్జిటికి వాళ్ళు క్వాలిఫై అవుతారు, వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అవుతుంది, వాళ్ళ అప్లికేషన్ యాక్సెప్ట్ అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి లేదు. ఇక్కడ అన్యాయం ఏంటి అంటే, ప్రభుత్వం ఒక కోర్సు ఇంట్రడ్యూస్ చేసి ఆ కోర్సు చదివి వచ్చిన వ్యక్తికి డిఎస్సిలో డిస్క్వాలిఫై అయిపోవడం, డిఎస్సికి నాట్ ఎలిజిబుల్ అయిపోవడం, లేకపోతే డిఎస్సికి ఎలిజిబుల్ రాకపోవడం అనేది ఎంత దురదృష్టకరమో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ గమనించండి, ఇది సిబిఎస్ఈ ఇంటర్లో సిబిఎస్ఈ సిలబస్ ఇంట్రడ్యూస్ చేశారు, గవర్నమెంట్ వారు ఇంట్రడ్యూస్ చేశారు. ఆ సిబిఎస్ఈ ఇప్పుడు కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు చాలా కాలేజెస్లో. ఆ సిబిఎస్ఈ సిలబస్ చదివి, ఇంటర్మీడియట్లో సిబిఎస్ సిలబస్ చదివి వాళ్ళు బయటకు వచ్చి డిఎడ్ కంప్లీట్ చేసుకుని, అంటే ఏదైతే డిఈడి కోర్సు ఉంది కదా మనకి, ఎస్జిటికి అర్హత పొందడానికి డిఈడి కోర్సు చదువుకొని ఈరోజు డిఎస్సి ఎస్జిటి కేటగిరీలో పోస్ట్ అప్లై చేయడానికి వాళ్ళకి అర్హత లేదు, వాళ్ళ అప్లికేషన్ యాక్సెప్టబుల్ అవ్వట్లేదు. అది ఎంత అన్యాయమో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక కోర్సు చదువుకొని వచ్చినటువంటి ఇక్కడ క్యాండిడేట్ ఆ యొక్క డిఈడి అర్హత పొంది మరి టెట్ కూడా క్వాలిఫై అయ్యి ఆ వ్యక్తి ఈరోజు మరి డిఎస్సి ఎస్జిటి పోస్ట్కి అప్లై చేసుకుంటుంటే అతనికి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు లేదు అని ఆ యొక్క అప్లికేషన్ యాక్సెప్ట్ అవ్వట్లా. అట్లా కొన్ని వందల వేల లక్షల మంది అభ్యర్థులు ఉన్నారు. సిబిఎస్ఈ సిలబస్ ఎవరు తెచ్చారు? గవర్నమెంటే కదా. ఇక్కడ చూడండి, సిబిఎస్ఈ అమలుకు ప్రభుత్వం సిద్ధం. ఈ సిబిఎస్ఈ అమలుకు ప్రభుత్వం సిద్ధం. అధ్యాపకులు కూడా శిక్షణ ఇస్తున్నారు. ఇంటర్లో కొత్త పాఠం. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారో. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇదిగోండి నూతన విధానం అండి, ఇది ఇంటర్మీడియటే. ఇదిగో ఇంటర్మీడియట్ విద్యలో నూతన సంస్కరణలను కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. జూనియర్ కళాశాలలో సిబిఎస్ఈ అమలుకు ఇప్పటికే అడుగులు పడ్డాయి. కొత్తగా ఎంఐపిసి అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు అధ్యాపకులకు శిక్షణ ఇచ్చారు. ఈ గ్రూపుల్లో ఇదిగోండి మిగిలిన గ్రూపుల్లో ఎన్సీఈఆర్టీ సిలబస్ ప్రకారం పరీక్షల విధానం, మార్కుల కేటాయింపుకు శ్రీకారం చుట్టారు. ఇక్కడ చూడండి కొత్తగా ఎంఐపిసి తీసుకొచ్చారు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం, ఇదిగోండి ఒకే సబ్జెక్టు. ఇంకా క్లారిటీగా చూడండి, ఇక్కడ సిబిఎస్ఈ సిలబస్ అమలుకు సిద్ధం. అంటే ప్రభుత్వము ఇప్పుడు ప్రస్తుతం విద్యార్థులు చదువుకోవడానికి సిలబస్ కానీ లేకపోతే దాన్ని డిజైన్ చేసి ప్రభుత్వమే కదా. ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ఆ యొక్క సంస్థలు ఏవైతే అవన్నీ చేస్తున్నాయి. ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక కోర్సు చదువుకున్న వ్యక్తికి డిఎస్సి ఎస్జిటికి అప్లై చేసుకోవడానికి అర్హత లేకపోవడం అనేది ఎంత దురదృష్టకరం. ఇప్పుడు అందులో ఉన్నటువంటి ఆ నోటిఫికేషన్ ఏదైతే పాయింట్ ఇచ్చారో దాన్ని మారిస్తే లక్షల మంది అభ్యర్థులు మరి ప్రయోజనం పొందుతారు. ఎందుకంటే ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్ అంటే ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీషే ఉంటుంది కదా, తెలుగు ఎట్లా ఉంటుంది? కానీ నోటిఫికేషన్లోనేమో తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ ఉండాలని చెప్పారు. అది మారిస్తే ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి. ఎందుకనంటే లక్షల మంది అభ్యర్థులు సిబిఎస్ఈ చదువుకొని కొన్ని లక్షల మంది అభ్యర్థులు ఉన్నారు. సిబిఎస్ఈ సిలబస్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి డిఈడి కంప్లీట్ చేసి టీచర్ పోస్ట్ కోసం వెయిట్ చేసి కళ్ళు కాసేటట్టు ఎదురు చూసిన వాళ్ళు కొన్ని లక్షల మంది అభ్యర్థులు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఇంత గొప్ప అవకాశం మంచిదే. ఏది మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు 16,000 పోస్టులతో. ఒక రకంగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఒక బెస్ట్ నోటిఫికేషన్ ఇది. 16,000 పోస్టులు, 16,000 టీచర్ పోస్టులు అంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం అయితే అంతకుముందు ఎప్పుడో వచ్చినాయి కానీ 50,000 పోస్టులు అది వేరు. ఈ మధ్య వచ్చినాయని కూడా వేల మీద 3,000, 4,000, 7,000 పోస్టులు అన్నీ. ఓకే, ఈ మధ్య కాలంలో వచ్చినాయి అన్నీ, అంతకుమించి లేవు. కానీ 16,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. మరి అంత గొప్ప నోటిఫికేషన్లో మరి ఇన్ని లక్షల మంది మరి అవకాశం కోల్పోవడం అనేది అది చిన్న విషయం అయితే కాదు. కాబట్టి ప్రభుత్వం దృష్టికి ఇది చేరాలి. ప్రభుత్వం ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే చాలా అడిగిన ప్రతిదీ చేస్తుంది ప్రభుత్వం. ఏది అడిగితే చేస్తున్నారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఏది అడిగినా చేస్తున్నారు. ఇప్పుడు నోటిఫికేషన్ ఎన్నో తేడాలు ఉన్నాయి, అటన్నీ చాలా వరకు మార్చారు. ఎడిట్ ఆప్షన్ కూడా అంతే. ఫస్ట్ టైం సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ ఎడిట్కి ఇచ్చారు. తర్వాత ఫస్ట్ పార్ట్లో మరి అన్ని ఏదైనా మార్చుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఏది అడిగినా అది చేస్తున్నారు. కాబట్టి ఈ విషయం కూడా ఖచ్చితంగా దృష్టికి వెళ్ళాలి. ఎందుకంటే సిబిఎస్ఈ సిలబస్ అంటేనే ఇంగ్లీష్ మీడియం. ఖచ్చితంగా అది ఇంగ్లీష్ ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీషే ఉంటుంది, మరి తెలుగు ఉండదు. కానీ నోటిఫికేషన్లో తెలుగు ఉంటేనే మరి ఎస్జిటికి అప్లై చేసుకోవడానికి వాళ్ళు అర్హులు అవుతారు. 10th ఇంటర్ అయిపోయిన తర్వాత డైట్ చేస్తారు. డైట్లో మరి పిల్లలు ఎస్జిటికి అర్హత పొందుతారు. వాళ్ళు టెట్ రాశారు, క్వాలిఫై అయ్యారు. అయినా కానీ కేవలం ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు లేదు,
ఫస్ట్ లాంగ్వేజ్ వాళ్ళకి ఇంటర్మీడియట్లో తెలుగు లేదు అనే ఒకే ఒక్క కారణంతో ఇప్పుడు ఇన్ని లక్షల మంది ఎస్జిటి అభ్యర్థులు డైట్ చేసిన వాళ్ళు లేదా డిఎడ్ చదివిన వాళ్ళు అనర్హులు అవుతున్నారు. వాళ్ళు డైట్ బాగానే చేశారు, అంటే డిఈడి కంప్లీట్ చేశారు చక్కగా. టీచర్ అవ్వడానికి ఏ కోర్సు కావాలో ఆ కోర్సు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. అది అయినాక కూడా వాళ్ళు అంతకుముందు చదివినటువంటి ఇంటర్మీడియట్లో కేవలం ఒక తెలుగు సబ్జెక్టు ఫస్ట్ లాంగ్వేజ్గా లేదన్న ఒకే ఒక్క కారణంతో ఇప్పుడు వాళ్ళు ఈ యొక్క ఎస్జిటి పోస్టులకు అప్లై చేసుకోవడానికి డిస్క్వాలిఫైడ్ అయిపోతున్నారు, నాట్ క్వాలిఫైడ్ అనమాట వాళ్ళు ఇప్పుడు. కాబట్టి ఈ విషయం ఖచ్చితంగా గవర్నమెంట్ వారి దృష్టికి వెళ్ళాలి. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు, ఎందుకంటే లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. వాళ్ళంతా ఇప్పుడు ఏమైపోవాలి? సిబిఎస్ చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఓపెన్ కేటగిరీలో అభ్యర్థుల్లో మరి ఇప్పటికీ 50% కంపల్సరీగా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 50% పెట్టారు. ఆ 50% పెట్టడం అనేది మరి చాలామంది ఉంటారు. ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళు కూడా మరి అందరూ కూడా కష్టపడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళలో కూడా చాలామంది కష్టపడుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళు ఈరోజు 50% లేకపోవడంతో వాళ్ళు కూడా చాలామంది లక్షల మంది ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. వాళ్ళు కూడా డిఎస్సికి అప్లై చేసుకోలేని పరిస్థితి. కాబట్టి ఇది ప్రభుత్వం ఖచ్చితంగా అడిగితే ఇస్తుంది. అది ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలంతే. ప్రభుత్వం దృష్టికి ఈ విషయం వెళ్ళాలి. వెళ్తే ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారంటే నిరుద్యోగులకి మేలు చేయడానికే కదా గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళకి ఈ అవకాశం ఇస్తుంది. వాళ్ళకి అవకాశం ఇవ్వటం వలన ప్రభుత్వానికి పేరు వస్తుంది, మంచి పేరు వస్తుంది తప్ప ఎటువంటి నష్టం జరగదు. ఆ పాయింట్ కనుక వాళ్ళు సరిచేసి ఆ యొక్క అప్లికేషన్లో ఆ మార్పు చేస్తే అభ్యర్థులు సిబిఎస్ఈ చదివినటువంటి డిఈడి క్యాండిడేట్స్ మరి ఎస్జిటికి అప్లై చేసుకోవడం జరుగుద్ది. అలాగే ఓపెన్ కేటగిరీలో మరి 50% మార్కులు లేక 45% మార్కులు ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. అప్పుడు మ్యాక్సిమం అందరికీ న్యాయం జరిగినట్టే ఉంటుంది. ఓకే, కంపల్సరీగా సిబిఎస్ఈ క్యాండిడేట్ సిబిఎస్ఈ చదివి అంటే సిబిఎస్ఈ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి మరి ఎస్జిటికి అప్లై చేసుకునే వాళ్ళకి మరి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు లేదు, ఇంటర్మీడియట్లో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు లేదు అనే ఒక్క కారణంతో వాళ్ళని రిజెక్ట్ చేయకుండా వాళ్ళ అవకాశాన్ని గుర్తించి వాళ్ళకి మేలు చేయాలని వాళ్ళకి అవకాశం ఇస్తారని డిఎస్సికి అప్లై చేసుకొని వాళ్ళు కూడా అందరితో పాటు ఎగ్జామ్ రాసి వాళ్ళ టాలెంట్ నిరూపించుకొని మరి చక్కగా ఒక టీచర్ వృత్తిలోకి రావడానికి వాళ్ళకి ఉన్నటువంటి ఆ మార్గాన్ని మంచిగా చేస్తారని చెప్పేసి భావిస్తున్నాం. అంతేకాకుండా ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి అభ్యర్థులకి తప్పనిసరిగా ఏదైతే 50% పెట్టారో దాన్ని 45% చేసి, ఎందుకంటే 45% అనేది మనకి ఎన్సీఆర్టీ వారు చెప్పిన దాంట్లోనూ అదే ఉంది. ఇంతకుముందు ఈ పడినటువంటి కోర్టు కేసుల్లో సుప్రీంకోర్టు వాళ్ళు లేకపోతే హైకోర్టు వాళ్ళు చెప్పినటువంటి విషయాల్లో కూడా ఆ పాయింట్లు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఈ 2 పాయింట్స్ కూడా దృష్టిలో పెట్టుకొని ఇవి 2 ఆయా అభ్యర్థులకి న్యాయం చేస్తారని చెప్పి భావిస్తారకి క్లియర్గానే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇగోండి జూనియర్ కళాశాలలు ఉన్నాయి కదా, మనకు కొత్తగా జూనియర్ కళాశాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి కదా, వీటిలో సిబిఎస్ఈ అమలుకు ఇప్పటికే అడుగులు పడ్డాయి. కొత్తగా ఎంబైబీసీ కోర్సును అమలు చేస్తూ ఉన్నారు. అంటే సిబిఎస్ఈ కోర్సును గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది, చదువుకుంటూ ఉపయోగపడద్దని. ఆ విధంగానే మరి ఇంటర్మీడియట్ సిబిఎస్ఈ సిలబస్ చదివినటువంటి జూనియర్ కళాశాలలో చదివినటువంటి అభ్యర్థులకి ఇప్పుడు మరి డిఎస్సి ఎస్జిటికి అప్లై చేసుకోవడానికి అర్హత లేదు. కాబట్టి ఈ విషయాన్ని ఆలోచించాలి. ఇక్కడ ఏంటంటే వాళ్ళు చదివింది గవర్నమెంట్ స్కూల్స్లోనే గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన కోర్సునే చదివారు. మరి అటువంటి కోర్సు చదివినప్పటికీ వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక నోటిఫికేషన్కి మరి వాళ్ళు అనర్హులు అవుతున్నారంటే మరి అది ఫాల్ట్ ఎక్కడ ఉన్నది? కాబట్టి దీన్ని మనం ఆ యొక్క గవర్నమెంట్ దృష్టి తీసుకుపోతే తప్పనిసరిగా దాంట్లో ఉన్నటువంటి ఆ మిస్టేక్ని సరిచేయటం జరుగుద్ది. సరిచేసి వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వడం అనేది జరుగుద్ది అనమాట. కాబట్టి తప్పనిసరిగా దీన్ని నిర్లక్ష్యం చేయకుండా దీన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఈ విషయాన్ని అందరికీ చెప్పండి. వీలైతే సాధ్యమైతే మరి దీనికి గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి, కమిషనర్ వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అలాగే మరి విద్యాశాఖ మంత్రి గారిని కలిసి ఈ విషయాన్ని ఆయన దృష్టి తీసుకెళ్తే ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తారు, దాంట్లో డౌట్ ఏం లేదు. కాబట్టి ఇక్కడ కోర్సు గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది, ఇంట్రడ్యూషన్ కోర్సును చదివిన విద్యార్థులు మరి వాళ్ళు డిఎస్సిలో మరి ఎస్జిటి పోస్ట్కి అనర్హులంటే అది సబబు కాదు. కాబట్టి వాళ్ళు చదివింది ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈలో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీషే ఉంటుంది. కాబట్టి తెలుగు ఉండదు. కాబట్టి ఇప్పుడు తెలుగు లేదు, ఫస్ట్ లాంగ్వేజ్ ఇంటర్మీడియట్లో తెలుగు లేదు కాబట్టి మీరు డిఎస్సికి అనర్హులు అని చెప్పడం సాధ్యపడే విషయం కాదు, అది అంగీకారం కాదనమాట. తప్పనిసరిగా ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.